पकड़ ले बाबा, ये हाथ कभी अब छूटे ना, साथ तेरा ना छूटे, तू मुझसे रूठे ना। तू हाथ पकड़ ले बाबा, ये हाथ कभी अब छूटे ना, साथ तेरा ना छूटे, तू मुझसे रूठे ना। मैं क्या बोलूं, मैं क्या मांगूं, जो है दिल में तू वो जाने। आस मेरी कर दे पूरी, मेरे कान्हा किसी बहाने। पर तुझ पे मोहन कर दिया अर्पण, ये तन मन जीवन अपना तुम्हें बना लिया। तू हाथ पकड़ ले बाबा, ये हाथ कभी अब छूटे ना, साथ तेरा ना छूटे, तू मुझसे रूठे ना। तू हाथ पकड़ ले बाबा, ये हाथ कभी अब छूटे ना, साथ तेरा ना छूटे, तू मुझसे रूठे ना। मेरे जीवन का है ये कहना, तेरी सेवा नित्य करूंगी। मेरी आँखों में तू, सांसों में, बातों में तू है, तुझसे ये दिल लगा लिया। तू हाथ पकड़ ले बाबा, ये हाथ कभी अब छूटे ना, साथ तेरा ना छूटे, तू मुझसे रूठे ना। तू हाथ पकड़ ले बाबा, ये हाथ कभी अब छूटे ना, साथ तेरा ना छूटे, तू मुझसे रूठे ना। ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు సద్గురువారం. శుభాకాంక్ష అందరికీ. ఈరోజు ముఖ్యంగా పురుషార్థం అనే ఆధారంగా ఏమి చూస్తాం. ఏం చేస్తే మనం పురుషార్థంలో ఫాస్ట్గా పోవచ్చు, దానికి ఇది అవ్యక్త ఇషారాలో బాగా చెప్తారు. साधना के आधार से साधनों को कार्य में लगाओ. అంటే సాధన అంటే పురుషార్థం. మనం ఏమేమి దేనికోసం ప్రయత్నం చేస్తున్నామో, తపస్సు చేస్తున్నామో అది సాధన అని అర్థం. సో తపస్య ఆధారంలో అన్ని సామాన్లు మనం ఏమంతా ప్రయోగం చేస్తామో అదంతా యూస్ చేయాలి కార్యంలో. మనకి ఏమంతా కార్యార్థంగా కావాలనో అదంతా న్యాచురలీ దొరుకుతుంది బయట ఉండే సామాన్లు. అయితే ప్రతి ఒక్కటి మన ప్రయోగం చేసేటప్పుడు యోగయుక్త స్థితిలో ఉండి ప్రయోగం చేయాలి. దాని పేరే సాధనకి ఆధార్ సే साधनों को कार्य में लगाओ. बाबा चुप्तारू विनाशी साधनों के आधार पर आपकी अविनाशी साधना नहीं हो सकती है.
साधन निमित्त मात्र है और साधना निर्माण का आधार है। इसलिए अभी साधना को महत्व दो, సాధన ही సిద్ధి को प्राप्त कराएंगी। అంటే ఇప్పుడు వినాశీ సామాన్లంతా ఆధారంగా తీసుకుంటారు, కానీ అది అవినాశి సాధనకు ఆధారం కాదు. అవినాశి పురుషార్థం అంటే అవినాశి ఎప్పుడు తపస్య శక్తి మన దగ్గర ఉంటుందో అప్పుడు జన్మ జన్మాంతర ప్రాప్తి దాంట్లో ఉంటుంది. అయితే నిమిత్ మాత్రం మనం ఇది ఇప్పుడు ఉండే సామాన్లంతా యూజ్ చేస్తాం. అంటే సేవా సామాన్లు కానీ ఇట్లా చిత్రాలు, ప్రొజెక్టర్, మ్యూజియం ఇదంతా సేవార్థ సామాన్లు. ఇది ఊరిగే నిమిత్ మాత్రం. అయితే ఎప్పుడు మనం సాధన చేస్తామో, తపస్య చేస్తామో అప్పుడే నిర్మాణ కార్యం జరుగుతూ ఉంటుంది. అంటే విశ్వ నవనిర్మాణం, కొత్త ప్రపంచాన్ని ఆధారమే మనం చేసే సాధన. అందుకోసం ఇప్పుడు మనం సాధనకు వాల్యూ ఇవ్వాలి. అంటే పురుషార్థంలో తపస్యకు వాల్యూ ఇవ్వాలి. ఆ స్టేజే సిద్ధి ప్రాప్తి చేసుకునేందుకు ఆధారం అవుతుంది సాధన. ఈ సామాన్లంతా ఊరిగే నిమిత్ మాత్రం. ఈ శరీరానికి సుఖానికి కోసం లే సేవార్థ కానీ ఇదో ఇట్లా. మరి బాబా చెప్తారు, సర్వ ప్రాప్తి सर्व साधन होते हुए भी साधनों को नहीं लगाओ, సాధన में रहो. మనకు అన్ని ప్రకారం ప్రాప్తి ఇప్పుడు ఉంది, మనకేమి లేదు చెప్పండి. మన జీవనానికి కావలసిన సామాన్లు అంతా ఉంది. ఇదన్నీ ఉండి కూడా సాధన చేస్తూనే ఉండాలి. సాధన అంటే మనం చేసే తపస్య మాత్రం కంటిన్యూగా చేస్తూ ఉండాలి. साधन होते हुए भी त्याग वृत्ति में रहो तो थोड़े समय में अनेक आत्माओं का भाग्य बना सकते हो. అంటే ఈ ఎక్స్టర్నల్ సామాన్ అంతా ఉంటే కూడా మనసు లోపల దీనిపైన ఏమి ఆసక్తి లేకుండా త్యాగ వృత్తిలో ఉండాలి. అప్పుడే కొంచెం సమయంలోనే చాలామంది ఆత్మలది భాగ్యాన్ని మనం తయారు చేస్తాం. అంటే యోగయుక్త స్థితి కావాలి. ఈ యోగయుక్త స్థితిలో ఏ ప్రకారమైన సామాన్లు అడ్డం రాకూడదు. వ్యక్తి కానీ, వైభవం కానీ, వస్తువు కానీ, ఇదన్నీ ఎక్స్టర్నల్, బయట ఇదన్నీ యూజ్ చేస్తూనే ఉండాలి. కానీ ఆ యోగయుక్త స్థితి ఏముందో దాని మాత్రం కంటిన్యూగా ఉండాలి. కంటిన్యూ బాబా తలంపు, కంటిన్యూగా బాబాది గుణాలు ఏముందో దాని ధారణ పైన అటెన్షన్ ఇస్తే అనేక ఆత్మలది భాగ్యాన్ని మనం తయారు చేస్తాం. तो ये विनाशी सर्व आत्माओं की सर्व कामनाएं पूर्ण करने का निमित्त साधन है. ये साधन आपकी साधना द्वारा पूरा होगा. వినాశ ఇప్పుడు వినాశం ఏం వస్తుందో ఆ వినాశం కూడా సర్వ ఆత్మలది సదాకాలాన్ని కోరికల్ని పూర్తి చేసానికి ఆధారం అవుతుంది వినాశం. అయితే ఆ వినాశాన్ని ఆధారం ఏమి? మన సాధన. ఎప్పుడు మనం సదా కంటిన్యూగా నిరంతరంగా యోగయుక్తంగా ఉంటాము అప్పుడే ఈ అశుద్ధమంతా వినాశం అయిపోతుంది. కలియుగం వినాశం అయిపోయి ప్రతి ఒక్కరికి వాళ్ళ కోరిక అనుసారంగా వాళ్ళకు ఫలం దొరుకుతుంది. కొందరికి ముక్తి దొరుకుతుంది, కొందరికి జీవన్ ముక్తి దొరుకుతుంది. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎంత దుఃఖమే దుఃఖం. అందువల్ల మనం సదా యోగయుక్త స్థితిలో ఉండి అందరికీ కావాల్సింది చేయొచ్చు. వినాశం అయిపోయిన వెంటనే ఎవరికి ముక్తి కావాలి, ఎవరికి జీవన్ ముక్తి కావాలి వాళ్ళకు దొరుకుతుంది. అయితే అది దాని ఆధారం కూడా మన సాధన, మన योगयुक्त स्थिति। ऐसे संकल्प इमर्ज होनी चाहिए कि जब सर्व आत्माओं का कल्याण हो,
अभी सर्व आत्माओं का कल्याण हो। सर्व तड़पती हुई दुखी और अशांति आत्माएं वरदाता बाप और बच्चों द्वारा वरदान प्राप्त कर सदा शांति और सुखी बन जाए और अपने घर चले। బాగా చెప్తారు. ఈ విధంగా మనకు సదా సంకల్పం ఉండాలి. సర్వ ఆత్మలు కళ్యాణం అయిపోవాలి, అన్నిట్లో అందరికీ మంచిది అయిపోవాలి. ఎంతమంది పాపం ఎంత దుఃఖంగా ఉన్నారు, ఎంత అశాంతిగా ఉన్నారు, ఇట్లా ఆత్మలకు వరదాత తండ్రి ద్వారా వరదానం ప్రాప్తి చేయించాలి. మనం కూడా వరదాత బాబా వరదాత, మనం మాస్టర్ వరదాత. బాబా ద్వారా మన ద్వారా ప్రతి ఒక్కరికి శాంతిని వరదానం ప్రాప్తి కావాలి, సుఖాన్ని వరదానం ప్రాప్తి కావాలి. మరి అందరూ ఇంటికి వాపస్ పోవాలి. సో దానికోసం ఇప్పుడు ఈ కలియుగాని వినాశం నిమిత్తంగా ఉంది. అయితే అది ఫాస్ట్గా కావాలంటే మనం శుద్ధ సంకల్పంతో అందరికీ మంచిదే కావాలని చెప్పి యోగం చేయాలి. యోగమే ఆధారం. కంటిన్యూగా రోజు మనం 2 గంటల సేపు కూర్చొని ఆ స్టేజ్ని అనుభవం చేయాలి. తర్వాత నిరంతరంగా ఏ పని చేస్తూ ఉంటేనే సరే, ఏ సామాన్ యూస్ చేస్తూ ఉంటేనే సరే, దాంట్లో యోగయుక్త అవస్థ ఉండాలి. అదే సాధన అని అర్థం. सो किसी भी स्थान के वायुमंडल को पावरफुल बनाने के लिए अपने अव्यक्त रूप की साधना चाहिए. इसका बार बार अटेंशन रहे. బాగా చెప్తారు. ఏదైనా ఒక స్థానం మనం ఎక్కడ ఉన్నామో అక్కడైనా సరే, లేదు ఎక్కడైనా చాలా అశుద్ధ వాతావరణ వాయుమండలం ఉంటుంది, దాన్ని శుద్ధంగా పవర్ఫుల్గా చేయాలంటే మన అవ్యక్త స్వరూపానికి సాధన ఉండాలి. ఇది గడి అటెన్షన్లో ప్రాక్టీస్ చేయాలి. మనం ఎంతెంత అవ్యక్త స్వరూపాన్ని ధారణ చేసుకొని ఆ స్థితిలో ఉంటామో అంతంత వాయుమండలం పవర్ఫుల్గా మరి శాంతిగా అయిపోతుంది, శుద్ధంగా. जिस बात की साधना की जाती है उसी बात का ध्यान रहता है. अगर एक टांग पर खड़े होने की साधना है तो बार बार वही अटेंशन रहेगा ना. तो ये साधना अर्थात बार बार अटेंशन की तपस्या है. బాగా చెప్తారు. మనం ఏం చెయ్యాలా అనుకుంటాం దానిపైన గడి అటెన్షన్ ఉండాలి. ఎట్లా ఇప్పుడు హఠయోగి సన్యాసులు ఒకే కాలు పైన నిలవాలని సాధన చేస్తారు. వాళ్ళు ఒకే కాలు పైన నిలిచేదానికి గడి అటెన్షన్ ఇస్తారు. అట్లా మనం ఒక్క కాలు అంటే ఒక్కదానిపైన కాన్సన్ట్రేషన్. ఇప్పుడు వాయుమండలం మొత్తం శాంతిగా అయిపోవాలి, పవిత్రంగా అయిపోవాలి అనుకోండి. అది మనం చేయాలి. దానికోసం మనం చేసే తపస్యాలు ఏకాంతవాసి ఏకాగ్రత, దీనిపైన గడి అటెన్షన్ ఇవ్వాలి. ఈ అటెన్షన్ ఇచ్చే తపస్య చేయాలి. ఏం చెయ్యాలా అనుకుంటామో దానిపైన పూర్తిగా అటెన్షన్. వాతావరణం శుద్ధం చేయాలంటే గడి అటెన్షన్ది తపస్య ఉండాలి. మళ్ళీ బాబా చెప్తారు, आप सभी अपने को बहुत बिजी समझते हो, लेकिन अभी फिर भी बहुत फ्री हो. आगे चल कर के और भी बिजी होते जाएंगे. इसलिए स्व प्रति जितना भी समय मिले स्व अभ्यास स्व साधना में सफल करते जाओ. బాబా చెప్తారు, ఇప్పుడు మీరు మిమ్మల్ని బిజీగా ఉన్నారు అని అనుకుంటారు. అయితే బాబా చెప్తారు ఇదేం బిజీ లేదు. ఇంకా ముందు పోతే మన కోసమే టైం చాలదు, మన పైన అటెన్షన్ ఇచ్చే టైం చాలదు. చాలా బిజీ అయిపోతాం సేవలో. చాలామంది వస్తూ ఉంటారు, వాళ్ళకి చెప్పేది
వాళ్ళకు శాంతి ఇచ్చేది దాంట్లోనే బిజీ అవుతాం. అందుకోసం బాబా చెప్తారు, మన స్వయం కోసం ఎంత సాధ్యమో అంత సమయం దొరికినప్పుడంతా స్వ అభ్యాసం చేస్తూ ఉండాలి. స్వ సాధనాలు కావాలి అంటే మన టైం అంతా దీంట్లో యూజ్ చేయాలి. దేంట్లో? స్వ అభ్యాసం, స్వ సాధన, తపస్యలో ఉండేది నిరంతరంగా ఆత్మాభిమాని, పరమాత్మ అభిమాని స్థితి, దైవీ గుణాలు ధారణ స్థితి, దాంట్లో మన టైంని యూజ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు తర్వాత మనకు దీనికోసం టైం ఉండదు. తర్వాత जैसे विशेष दिनों पर भक्त लोग व्रत रखते हैं, साधना करते हैं, एकाग्रता का विशेष अटेंशन रखते हैं, ऐसे सेवाधारी बच्चों को भी ये वाइब्रेशन आनी चाहिए. सहज योग की साधनों के ऊपर अर्थात प्रकृति के ऊपर विजयी हो. ऐसे न हो कि इसके बिना तो हम रह नहीं सकते, ये साधन नहीं मिला है इसलिए स्थिति डगमग हो गई है, इससे भी न्यारा जीवन नहीं कहेंगे. అంటే ఏ విధంగా భక్తి మార్గంలో విశేష పండుగల రోజు వస్తుంది, అప్పుడు భక్తాత్మలు వ్రతం ఉంటారు. అంటే నీళ్లు తాగరు, భోజనం చేయరు, ఆ వ్రతం పైనే అటెన్షన్. అప్పుడు మంత్రాలు చెప్పుకుంటారు, ఏకాగ్రత అలా ఉంటారు విశేషంగా. ఆ విధంగా మనందరం శివబాబా బిడ్డలు, సేవాదారీలు, విశ్వ సేవాదారీలు. వైబ్రేషన్ బాగా చేయాలి, మంచి వైబ్రేషన్ తయారు చేయాలి. దానికోసం సహజ యోగాని సాధన ఏమో దాంట్లోనే ఉండాలి. మరి ప్రకృతిని జయించాలి. ఆ టైంలో మనకు ఇట్లా రాకూడదు, నాకు ఈ సామాన్ లేదు అందుకే నా స్థితి డగ్మగ్ అయిపోయింది, నాకు ఇట్లా సాటిస్ఫైడ్ కాలేదు అందుకే నా స్థితి డగ్మగ్ అయిపోయింది, దీన్ని నుంచి అంతా న్యార అయిపోవాలి. ఏ సామాన్ దొరుకుతుందో లేదో, ఏముందో దాని భోజనం దాన్ని తినాలి, ఏముందో దాంట్లో అడ్జస్ట్ అయిపోయేసి మన యోగయుక్త స్థితిలో ఉండే టైం కూడా వస్తుంది. అప్పుడే మనం న్యారాగా ఉంటాం. ఆ టైంలో ఈ సామాన్య గురించి అనుకునే ఉంటే న్యారా జీవన్ లేదు, వశమైపోయినారు అని అర్థం. సో ఈ ప్రకృతిని జయించే దానికోసం మనం అది కావాలి అని అనుకోకూడదు. అది దొరికితే సరి, లేదంటే సరి. మన స్థితిలో మనం ఉండాలి, యోగయుక్త స్థితి, చాలా తృప్తిగా ఉండే ఆత్మగా ఉండాలి. ఈ వ్రతం ధారణ చేసుకోవాలి. భక్తి మార్గంలో ఎట్లా వాళ్ళు వ్రతం ఉండే రోజు వాళ్ళకి భోజనం దొరకలేదంటే మంచిదే కదా, తినరు వాళ్ళు, తాగరు ఏమి, అట్లా ఉంటారా లేదా? మనం కూడా మనకు కంపల్సరీగా అన్నీ కావాలని లేదు, కొంచెం త్యాగం కూడా ఉండాలి. మరి ఇంకొక పాయింట్ ఏమంటే ప్రతి समय वैभवों के साधनों की प्राप्ति बढ़ती जा रही है. आराम के सब साधन बढ़ते जा रहे हैं, लेकिन ये प्राप्तियां बाप के बनने का फल मिल रहा है. तो फल को खाते बीज को नहीं भूलो. आराम में आते राम को नहीं भूलना चाहिए. सच्ची सीता रहना है. मर्यादा की लकीर से संकल्प रूपी अंगूठी भी नहीं हिलना है, क्योंकि ये साधन बिना साधना के यूज़ करेंगे तो स्वर्णिम हिरण के काम करेंगे. బాగా చెప్తారు. ఇప్పుడు మన దగ్గర ఏమంతా వైభవం ఉందో, సామాన్లు ఉందో, ఇదంతా ఇంకా ఎక్కువ అవుతానే ఉంటుంది, ఎక్కువ వస్తుంది. ఆటోమేటికలీ ఎక్కువ మనకు వసతిగా ఉండే సామాన్లంతా గ్యారంటీ వస్తుంది. ఎందుకంటే మన బాబా బిడ్డలు అయిపోయినాం. బాబా బిడ్డలు అయిపోయిన తర్వాత ఇదంతా మనకు ప్రాప్తి అయింది. బాబా బిడ్డ అయింది, దానివల్ల ఈ ఫలం ప్రాప్తి అయింది.
ఆరాంగా ఉండే సామాన్లు ఎక్కువ దొరికేది. అయితే ఈ పండు తింటూ బీజాన్ని మర్చిపోకూడదు. ఎందుకంటే బాబా బిడ్డ అయిపోయిన తర్వాతనే మనకు అన్నీ దొరికిందా లేదా, బాబా తలంపు చేస్తూ ఉంటేనే దాంట్లోనే ఇదన్నీ దొరికింది. అందువల్ల ఈ ఆరాంగా అంటే హాయిగా ఉండే సామాన్లు దీనికి వశమైపోయేసి ఇది ఎట్లా ప్రాప్తి అయింది శివబాబా కదా, ఆ బాబాని మర్చిపోకుండా ఉండాలి. బాబా తలంపు ఆధారంలోనే మనకు అన్నీ ప్రాప్తి అయింది. అందువల్ల ఆ తలంపున మర్చిపోవద్దు, సత్యమైన సీత అయ్యి ఉండాలి. బాబా ఏ మర్యాదది గీత వేసినారు, సంకల్పం ద్వారా కూడా బయట పోకూడదు. మర్యాద గీత పరమాత్మది ఏమేమి శ్రీమతం, ఆ శ్రీమతాన్ని మర్యాద అనుసారంగానే సంకల్పం కూడా చేయాలి. అర్థమైందా? ఈ సాధనలో అంతా సాధన ఆధారంలో యూస్ చేయాలి. ఒకవేళ మనం బాబా తలంపులో ఉండి ఇదాన్ని యూస్ చేయలేదంటే ఇదంతా బంగారు జింక అయిపోతుంది. బంగారు జింక ఎవరు? రావణే కదా. సో రావణ్ నైస్గా మనని తీసుకొని వెళ్ళిపోతాడు. ఈ సామాన్ల పైనే బుద్ధి పోతూ ఉంటే బాబా తలంపు లేగంట. అందువల్ల దీనంతా మర్చిపోయి ఇదన్నీ ఉరిగే నిమిత్తం మాత్రం ఉంది, బాబా మనకు ఇచ్చినారు. అయినా కూడా బాబాని మాత్రం మర్చిపోకుండా సామాన్లు యూస్ చేయాలి. మరి ఇంకొక పాయింట్ ఏమంటే ఏక్ బాప్ దూసరా నా కోయి, యహీ ఆప్కి అఖండ అటల్ సాధనా హై. మన సాధనలో ముఖ్య మాట ఇది, ఏక్ బాప్ దూసరా నా కోయి. కంటిన్యూగా ఒక్క తండ్రి తప్ప వేరే ఎవరు తలంపు రాకూడదు. మనం ఉండేదే బాబా కోసరం, బాబా కోసరమే అన్ని చేయాలి. ఇట్లా అటల్ అఖండ సాధన ఎక్కడ ఉంటుందో అప్పుడు అఖండ రాజ్యాన్ని అధికారి అయిపోతాం. ఇప్పుడు ఈ చిన్న చిన్న यहाँ का छोटा सा संसार, बाप दादा माता पिता भाई बहन, वहाँ के छोटे संसार का आधार है. ఇక్కడ మనకు చిన్న ఫ్యామిలీ అంటే సంబంధం, తల్లి తండ్రి భాయ్ బహన్, ఇంతే కదా ఇక్కడ చిన్న సంసారం. బస్ ఈ చిన్న సంసారం తప్ప ఇంకా వేరే వేరే సంబంధాలు ఎక్కడ చేసుకోకూడదు. అప్పుడే మనం సత్యయుగంలో రాజారాణి, ఒక రాజ్కుమార్, ఒక రాజ్కుమారి అంత స్టేజ్లో ఫ్యామిలీ జరుగుతుంది. లేదంటే ఇక్కడ ఎవరు వేరే వేరే సంబంధాలు చేసుకుంటారు, వాళ్ళు ఏం సత్యుగానిలో రారు. సత్యుగాని ఆధారమే ఇప్పుడు మాట. అందువల్ల ఏక్ బాప్ దూసరా నా కోయి, మనకు వేరే ఎవరు పతి లేదు, వేరే ఎవరు ఏమీ లేదు, ఒకరు బావ. అర్థమైందా? వేరే వేరే దేహదారి సంబంధంలో మనం కొత్తగా చేసుకోకూడదు, పోకూడదు కూడా. మరి ఇంకొక పాయింట్ ఏమంటే साधनों को आधार नहीं बनाओ, लेकिन साधना के आधार से साधनों को कार्य में लगाओ. అంటే మన జీవనాన్ని ఆధారం ఈ సామాన్లంతా కాదు, అయితే బాబా తలంపు ఆధారంలో ఈ సామాన్లంతా కార్యంలో యూస్ చేయాలి. यदि साधना की स्थिति में रह साधनों को कार्य में नहीं लगाते हैं, कोई न कोई आधार को अपना उन्नति का आधार बना लेते हैं, तो जब वो आधार हिलता है तो उमंग ऊंचा भी हिल जाता है. वैसे आधार लेना कोई बुरी चीज़ नहीं है, लेकिन आधार को फाउंडेशन नहीं बनाओ. బాబా చెప్తారు, మన ఆంతరిక స్థితి యోగయుక్త స్థితిలో ఉండి ఇది అన్ని కార్యంలో యూస్ చేయాలి. ఏ సామాన్లు కావాలో, ఏ వ్యక్తి కావాలో, ఏ వైభవం ఉందో దానంతా యూస్ చేసే విధానం బాబా తలంపులా ఉండి, ఒకవేళ బాబా తలంపు ఆధారంలో ఇదాన్ని ఉన్నతి సాధన యూస్ చేయలేదంటే అది ఏమవుతుంది, మన స్థితిని డగ్మగ్ చేస్తుంది. మన స్థితి డగ్మగ్ అయిపోయిందంటే ఆ సామాన్ డగ్మగ్ అయిపోతుంది,
ఒకటి అది విరిగిపోతుంది, లేదంటే దొంగ తీసుకుపోతారు అనుకోండి, అప్పుడు మన జీవనాన్ని ఉమంగు ఉత్సాహం ఏమవుతుంది, అది కూడా షేక్ అయిపోతుంది, అప్ అండ్ డౌన్ అయిపోతుంది. సో అందుకే బాబా చెప్తారు, ఆధారం ఏమో తీసుకునేది తప్పు కాదు. ఇప్పుడు మన భోజనం చేయాలి, మనకు కాఫీ కావాలి, చాయ్ కావాలి, తినచ్చు, తాగొచ్చు, వైభవం కావాలి, పర్వాలేదు. అయితే దాన్నే ఆధారంగా చేసుకోకూడదు. బాబానే మన జీవనాన్ని ఆధారం. బాబా తలంపు లేకుండా ఇదని చేస్తే మన మనసులో అప్ అండ్ డౌన్ స్టేజ్ వచ్చేస్తుంది. ఒకసారి ఖుషి, ఒకసారి ఎట్లా, ఒకసారి ఎట్లా. అందుకే ఏమి యూస్ చేసినా సరే, ఎక్కడ మనం పోయినా సరే, ఆ వైభవం కానీ, వస్తువు కానీ, వ్యక్తి కానీ మనం యూస్ చేస్తే సరే బాబా తలంపులా ఉండి చేయాలి. బాబా తలంపు మర్చిపోయి మాత్రం యూస్ చేస్తే మన ఆంతరిక స్థితి డగ్మగ్ అయిపోతుంది. మళ్ళీ ఇంకొక పాయింట్ ఏమంటే, సాధన అర్థాత్ साधना अर्थात शक्तिशाली याद, निरंतर बाप के साथ दिल का संबंध, सिर्फ योग में बैठ जाना यही साधना नहीं है, लेकिन जैसे शरीर से बैठते हो वैसे दिल, मन, बुद्धि चारों तरफ एक बाप की तरफ एक के साथ साथ समान स्थिति में बैठ जाओ, तभी कहेंगे यथार्थ साधना. అంటే మన సాధన అంటే మనం పురుషార్థం చేసే విధానం, బాబా తలంపు చాలా శక్తిశాలిగా ఉండాలి. నిరంతరంగా ఒక్క తండ్రి పైన మన మానసిక సంబంధం, పూర్తిగా ప్రీతిగా మానసిక సంబంధం ఒక్క శివబాబా దగ్గర నిరంతరంగా. ఊరికే యోగంలో కూర్చుంటాం, అదేమీ సాధన లేదు. ఒక గంట సేపు, 2 గంటల సేపు కూర్చునేది. అయితే నిరంతరంగా మనం చేయాలి. ఏ విధంగా శరీరంతో మనం కూర్చుంటామో అట్లా మన మనసులో, మన బుద్ధిలో బాబా తప్ప ఏమీ ఉండకూడదు. పూర్తిగా ప్రీతిగా బాబా తలంపు, సదా అంటే సదా బాబా తలంపు మాత్రం అర్థమైందా? అప్పుడే మనం ఆంతరిక స్థితి యథార్థ సాధనలో ఉంది అని అర్థం. అంటే యథార్థ తపస్య ఇది. మరి ఇంకొక పాయింట్ ఏమంటే, साधना वाले का आधार सदा बाप ही होता है, और जहाँ बाप है वहाँ सदा बच्चों की उड़ती कला होती है. जो साधना द्वारा बाप के साथ है उसके लिए संगम पर सब नया ही नया अनुभव होता है. అంటే సాధన అంటే మనం పురుషార్థాన్ని ఆధారం ఒక్క తండ్రి మాత్రమే. ఎక్కడ బాబా తలంపు మాత్రమే ఉంటుందో అక్కడ మనది ఎగిరే కళ ఉంటుంది. సో ఈ పురుషార్థం, ఈ యోగయుక్త స్థితి ద్వారా తండ్రి వెంట సదా మనం ఉండాలి. మన దగ్గర తండ్రి, బాబా దగ్గర మనం, మన దగ్గర బాబా. ఇది సంగం యుగాని కొత్త అంటే కొత్త అనుభవం, రోజు రోజు కొత్త అనుభవం అవుతూ ఉంటుంది. సంగం యుగంలో సదా నిరంతరంగా బాబా తలంపు, బాబా వెంట సాథి అయ్యి ఉండి ప్రతి పని చేస్తే, ప్రతి సెకండ్, ప్రతి సంకల్పంలో నవీనత అని మన అనుభవం చేస్తాం. ఎందుకంటే ప్రతి అడుగులో మనకు ఎగిరే కళ ఉంటుంది. అంటే ప్రాప్తి అవుతూ ఉంటుంది. బాబా తలంపు ఆధార్లోనే మనం అన్ని చేస్తూ ఉండాలి. बाप दादा जानते हैं कि पुराना शरीर है तो पुराना शरीर को साधन चाहिए, लेकिन ऐसे अभ्यास ज़रूर करो कि कोई भी समय साधन नहीं हो तो साधना में विघ्न नहीं पड़नी चाहिए.
అంటే బాబాకు తెలుసు ఈ పాత శరీరానికి అనేక ప్రకారమైన సాధనలు కావాలి, సామాన్లు. అంటే హాయిగా ఉండాలి, కొంచెం ఈ శరీరం పాతదైపోయింది. కొందరికి కొన్ని సాధన కావాలి, కొందరికి కొనిది. అయితే బాబా చెప్తారు, ఇట్లా అభ్యాసం చేయండి. ఒక్కొక్కసారి అది లేదంటే కూడా మన యోగయుక్త అవస్థలో విఘ్న రాకుండా చూసుకోండి. లేదంటే ఆ సామాన్లే మన బుద్ధిని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఇది లేదే, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది లేదు లేదు అని అనుకుంటాం. మరి బాబా తలంపే మర్చిపోదాం. సో శివబాబా తలంపు మర్చిపోకుండా, బాబా తలంపుల యోగంలో విఘ్న రాకుండా మనం చూసుకోవాలి. ఒకవేళ ఆ సామాన్ లేదంటే కూడా యోగయుక్త స్థితిలోనే ఉండాలి. జో మిలా ఓ అచ్చా, అగర్ కుర్సీ మిలా తో బి అచ్చా, ధర్నీ మిలి తో బి అచ్చా. అంటే కొన్ని ప్లేస్లో తక్కువ చైర్స్ ఉంటుంది, అందరూ వచ్చేసి కూర్చొనేస్తారు, మనకు దొరకదు. సో చైర్ దొరికినా పర్వాలేదు, చైర్ దొరకలేదంటే పర్వాలేదు, కింద అయినా కూర్చోవచ్చు. అయితే బాబా తలంపు మాత్రం మర్చిపోకుండా ఉండాలి. ఎక్కడో ఒక చోట్ల అడ్జస్ట్ అయి కూర్చోండి. ఇట్లా ఆదిలో సేవా సమయంలో ఏ సాధనలో ఉండలేదు. అయితే సాధనతో శ్రేష్టంగా ఉంటుంది. ఎంతో శ్రేష్టంగా ఉంటుంది. అంటే మొదట్లో యజ్ఞ స్థాపన టైంలో ఇన్ని వెరైటీ భోజనాలు ఉండలేదు. బాబా అందరికీ జొన్న రొట్టి మజ్జిగ తినిపించినారు. మరి అప్పుడు అంత కారు ఉండలేదు, అంత ఇది ఉండలేదు. అందరూ కింద కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. అంటే అప్పుడు ఇదని లేదు. అయినా కూడా ఆంతరికంగా మానసిక స్థితి ఎంతో శ్రేష్టంగా ఉండింది. సదా యోగయుక్తంగా ఉన్నారు. సో ఈ యోగయుక్త స్థితియే బీజం. మనకు అన్నీ కావాలంటే, విస్తారంగా అన్ని ప్రకారమైన సామాన్లు కావాలంటే మన ఆంతరిక స్థితి యోగయుక్తంగా ఉండాలి. అదే బీజం. ఆ బీజం నుంచే మిగతా అన్ని ప్రాప్తి అవుతుంది మనకు యోగం ద్వారా. తో సాధన కా బీజ్ చిప్ని నహీ దో. అంటే బాబా చెప్తారు, ఈ సాధనని కదా బీజం. అంటే యోగయుక్త అవస్థ, యోగ నిరంతర యోగమే బీజం అన్నీ ప్రాప్తి అయ్యేదానికి. అన్నీ ప్రాప్తి అయిన తర్వాత ఈ బీజాన్ని గుప్తం చేయకూడదు. నిరంతరంగా ఆ బీజరూప అవస్థలోనే ఉండాలి. అంటే బాబా తలంపులోనే సదా ఉండాలి. ఆ బీజాన్ని ప్రత్యక్షం చేయాలి. బాబానే కదా ఆధారం, మనకు అన్నీ దొరికింది. తో వర్తమాన్ समय के प्रमाण अभी अपनी सेवा स्थानों की दिनचर्या बेहद के వైరాగ్య వృత్తి కా బనావ్. బాబు చెప్తారు, ఇప్పుడు వర్తమాన సమయ అనుసారంగా మన సేవా స్థానం అంటే టైం టేబుల్, మన టైం టేబుల్ సెంటర్లో వైరాగ్య వృత్తి అనుసారంగా టైం టేబుల్ చేసుకోవాలి. బేహద్ వైరాగ్య వృత్తి. అవి ఆరాంకి దినచర్య మిక్స్ అవుగాయి. ఇప్పుడు లేజినెస్ ఎక్కువగా, చాలా లేజినెస్. ఉదయం లేస్తారు, అన్ని సామాను ఉంది, బస్ బాబా తలంపు చేస్తారు, కానీ లేజినెస్ మిక్స్. ఇప్పుడు లేజినెస్ని తీసేయండి. అల్బేలా పన్ ఈ శరీరానికి చిన్న రోగాలను కూడా తీసుకోవచ్చు. అంటే మనకు తలనొప్పి కాలు నొప్పి ఉంది, చిన్న మాటలు, దాంట్లో ఎంత కేర్లెస్ అయిపోతారు. అయ్యో నాకు ఈ పని చేశానికి కాదు, ఎందుకంటే నాకు కాలు నొప్పి, నాకు ఇప్పుడు తలనొప్పి, నేను కొంతసేపు పడుకోవాలి. ఆరాం సామాన్లు ఎక్కువ అయిపోయిన దానివల్ల మన దినచర్య అంత టైట్గా లేదు మొదటిలాగా. సో కొంచెం కేర్లెస్గా ఉండే దానివల్ల ఈ చిన్న రోగాలు కూడా ఒక సాగు చొప్పేస్తారు. పని చేసానికి కాకండి, యోగం చేసానికి కాలేదు అని చెప్తారు. तो अगर किसी पदार्थ की साधनों की आकर्षण है तो साधना खंडित हो जाती है. మన మనసులో ఏదైనా ఒక సామాన్ పైన ఆకర్షణ, దేనిపైన ఆకర్షణ అయిపోతే మన యోగయుక్త స్థితి ఖండిత అయిపోతుంది,
సాధన ఖండిత అయిపోతుంది, పురుషార్థం కట్ అయిపోతుంది. वर्तमान समय अनेक साधनों को देखते हुए साधना को भूल नहीं जाना, क्योंकि आखिर में साधना ही काम में आएंगी. వర్తమాన సమయం అనేక సామాన్లు, అనేక వసతులు చూసేసి యోగయుక్త స్థితిని మర్చిపోకుండా ఉండండి. ఎందుకంటే లాస్ట్లో మనకు పనికి వచ్చేది మన యోగయుక్త స్థితి, మన పురుషార్థమే మనకు పనికి వస్తుంది. ఈ సామాన్లు ఏమీ పనికిరాదు, అన్నీ వినాశమైపోతుంది. ఈ సామాన్లంతా ఈరోజు దొరికింది, ఖుషీగా ఉన్నారు, రేపు అది వెళ్ళిపోతుంది, మనసు ఎట్లా ఉంటుంది. అందుకే ఇది కంటిన్యూగా బాబా తలంపు చేసేది, బాబా శ్రీమతాన్ని ఫాలో చేసేది, సదా యోగయుక్త స్థితిలో ఉండేది, పవిత్రతాది గుణాన్ని ధారణ చేసుకునేది. దీనిపైన ఫుల్ అటెన్షన్ ఇవ్వండి, అప్పుడే సర్వ ఆత్మలు కూడా పరివర్తన అవుతారు. ఇప్పుడు పాపం ఎంత అయ్యో నడుస్తూ ఉన్నారు. తర్వాత వాళ్ళ జీవనాన్ని మార్చుకొని మా జీవనం ఎంత బాగా అయిపోయింది అని వాళ్ళ అనుభవం చేయాలి. దానికోసం మనం పురుషార్థమే ఆధారం. ఇప్పుడు అన్ని సైడు ఈ యోగయుక్త వాతావరణం చేసుకోవాలి. ప్రతి ఒక్క సెంటర్లో కూడా సదా యోగయుక్త వాతావరణం. ఇప్పుడు మీరు ఏం యోగం చేస్తారో 21 రోజుల కోసం అది కంటిన్యూ చేయండి, అప్పుడే మీ జీవనం కూడా బాగుంటుంది. వినాశ టైంలో ఇట్లా యోగ తపస్య అని పనికి వచ్చేది. బాబా చెప్తారు లాస్ట్లో వినాశంది ఎంత భయంకర సీన్ ఉంటుంది. అయితే మనం సమయానుసారంగా సమీపంలో రావాలంటే సత్యమైన తపస్య చేయాలి. సత్యమైన తపస్య బేహద్ వైరాగ్య వృత్తి ఉండాలి. సదా విదేహీ అవస్థని ప్రాక్టీస్ చేయాలి. అశరీరి అయిపోయి ఉండాలి, ఆత్మాభిమాని అయ్యి ఉండాలి. సెకండ్లో మనసు బుద్ధిని పరంధాంలో తీసుకుపోయే స్థితి ఉండాలి. దీని చెప్తారు సాధన. సాధన అంటే అభ్యాసం, పురుషార్థం, యోగయుక్త స్థితిలో ఉండేదాన్ని. ఎప్పుడూ దేహం నుంచి డిటాచ్, అశరీరి అయ్యేసి ఆత్మాభిమాని విదేహీ అవస్థలో ఉండండి. మనసు బుద్ధిని టక్కుని బాబా దగ్గర తీసుకొని పోయే స్టేజ్ ఉండాలి. అట్లా వాయుమండల్ ఇప్పుడు రెడీ కావాలి. अपनी साधना के स्वरूप से साधनों को कार्य में लाओ. యోగయుక్త స్థితిలో ఉండి అన్ని సామాన్లే పనికి తీసుకురండి, కార్యంలో యూజ్ చేయండి. అర్థమైందా? యూజ్ చేసే విధానం ఏదైనా చైర్లో కూర్చునే దానికైనా యోగం కావాలి, బెడ్ పైన పడుకునేటప్పుడు యోగం కావాలి, భోజనం తినేటప్పుడు యోగయుక్త అవస్థ ఉండాలి. ఈ సైన్స్ సాధనలు ఈజీగా మనకు అన్నీ దొరికింది, మిక్సీ కానీ, గ్రైండర్ కానీ, వాషింగ్ మిషన్. అయినా కూడా బాబా తలంపులో ఉండి జ్ఞానయుక్తంగా దాన్ని యూజ్ చేస్తే సదా సంతోషం ఉంటుంది. అర్థమైందా? అచ్చా, మళ్ళీ ఈరోజు సాకార్ మురళి కొంచెం వినండి. बाबा చెప్తారు, मीठे बच्चे हियर नो इविल, एक बाप से ही सुनो, गृहस्थ व्यवहार में रहते कमल फूल समान बनो. చెడ్డదంతా వినొద్దు, చెడ్డదంతా మాట్లాడవద్దు, చెడ్డదంతా ఏం చేయదు. ఒక్క తండ్రి ఏం చెప్తారో అది మాత్రమే వినాలి. గృహస్థ వ్యవహారంలో ఉండి కమల్ పుష్ప సమానంగా పవిత్రంగా ఉండాలి. మళ్ళా బాబా ప్రశ్న అడుగుతారు, किस खेल को यथार्थ रीति जानने वाले बच्चे कभी मूंझ नहीं सकते हैं. అంటే ఏ ఆటని యథార్థంగా అర్థం చేసుకుంటే మనకు దేంట్లో అయోమయం ఉండదు, అంటే కన్ఫ్యూజ్ అయ్యలేదు. ఏ విషయాన్ని యథార్థంగా అర్థం చేసుకోవాలి. ఇది ఆటనా లేదా? ఈ డ్రామా స్టేజ్, ఇది పెద్ద డ్రామా స్టేజ్. ఈ డ్రామా స్టేజ్లో ఏం జరుగుతుంది?
आट दुख और सुख, भक्ति और ज्ञान का खेल चलता है। इसको यथार्थ रीति जानने वाले कभी मूंझते नहीं। तुम जानते हो भगवान किसको दुख नहीं देता है, वो है दुख हरता सुख करता। जब सभी दुखी हो जाते हैं तब दुखों से लिबरेट करने के लिए वो आता है। అంటే ఈ పెద్ద డ్రామా స్టేజ్లో సత్యుగ నుంచి కలియుగ అంతు సమయం వరకు ఈ ఆట జరుగుతుంది. మొదట్లో సుఖంగా ఉంటే మీ తర్వాత దుఃఖి అయిపోయాను. భక్తి మరి జ్ఞానం, ఇప్పుడు జ్ఞానం దొరికింది. సో ఇది ఆట జరుగుతూనే ఉంటుంది. దీన్ని యథార్థంగా ఎవరు తెలుసుకుంటారు వాళ్ళు ఎప్పుడు అయోమయం కారు, అంటే కన్ఫ్యూజ్ కాదు. మీకు ఇప్పుడు అర్థమైంది, మీకు తెలిసింది కదా, భగవాన్ ఎవరికి దుఃఖం ఇరు. దుఃఖం వాళ్ళు చేసే దాన్ని బట్టి ఉంటుంది. భగవాన్ ఎప్పుడు దుఃఖహర్త సుఖకర్త, దుఃఖాన్ని దూరం చేసి సుఖం ఇచ్చేవాళ్ళే భగవాన్. సో ఇప్పుడు ఎందుకోసం అందరూ దుఃఖి అయినారు? అందరూ దుఃఖంగా ఉన్నారా లేదా? వాళ్ళ కర్మ. ఇప్పుడు తండ్రి వచ్చినారు అందరినీ దుఃఖం నుంచి విడిపించేసి వాపస్ ఇంటికి దానికే వచ్చినారు. దుఃఖం నుంచి విడిపించేదానికి వచ్చినారు, దుఃఖం ఇచ్చేదానికి రాలేదు. తర్వాత धारण కోసం अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते। మరి ధారణ కోసం బాబా చెప్తారు, एक बाप से ही रूहानी बातें सुननी हैं, किसी से दूसरी बातों का वाद विवाद नहीं करना है। బాబా చెప్తారు, ఒక్క తండ్రి దగ్గర ఉండి మాత్రమే ఈ ఆత్మిక మాటలంతా వినాలి. వేరే ఎవరి దగ్గర ఏ ఒక్క విషయంలో కూడా వాద వివాదం చేయకూడదు. మళ్ళీ సెకండ్ పాయింట్, देही अभिमानी बनने की मेहनत करनी है। सतो प्रधान बनने के लिए एक बाप की याद में रहना है। ఆత్మ అభిమాని అయ్యే దానికోసం చాలా ప్రయత్నం చేయాలి. సతో ప్రధాన్ అయ్యే దానికోసం ఒక్క తండ్రి తలంపులో ఉండేదానికి చాలా పురుషార్థం చేయాలి. తర్వాత వరదానం, बाप के हाथ और साथ की स्मृति से मुश्किल को सहज बनाने वाले बेफिक्र और निश्चिंत भाव. అంటే సదా బాబా చెయ్యి మరి బాబా జొత, దీని స్మృతి ఆధారంలో చాలా కష్టమైన దాన్ని కూడా సహజంగా చేసేవాళ్ళు నిశ్చింత్ భావ, బేఫికర్ మరి నిశ్చింత ఆత్మాభావ, చింత లేని స్థితి ఉండాలి. जैसे किसी बड़े के हाथ में हाथ होता है तो स्थिति बेफिक्र और निश्चिंत रहती है ना. ఏ విధంగా మన చేయి పెద్దవాళ్ళ చేత ఉంటే, అంటే మన జీవనం పెద్దవాళ్ళ చేత ఇచ్చేస్తున్నాం, మనకు మరి ఏ ప్రకారమైన చింత ఉండదు. పెద్దవాళ్ళు ఉన్నారు అని చూసుకుంటారు అట్లా. ఆ విధంగా ऐसे हर कर्म में ये समझना चाहिए कि बाप दादा मेरे साथ भी है और हमारे इस अलौकिक जीवन का हाथ उसके हाथ में है, अर्थात जीवन उसके हवाले है, तो जिम्मेवारी भी उसकी हो जाती है. అంటే ప్రతి కర్మం చేసేటప్పుడు ఇదే అనుకోవాలి, బాప్ దాదా సదా నా దగ్గర ఉన్నారు, నా వెంటనే ఉన్నారు. మరి ఈ అలౌకిక జీవనాన్ని జీవనమే బాబాకి ఇచ్చేసామా లేదా? బాబాకి ఇచ్చిన తర్వాత బాబా నా జీవనాన్ని చూసుకుంటారు, అన్నీ చేసేది బాబాది రెస్పాన్సిబిలిటీ. అట్లా అని మనం బాబా పైన మన జీవనాన్ని జవాబుదారీ ఇచ్చేయాలి. మరి బాబా చేయిన మనం పట్టుకోవాలి, మన చేయి బాబా చేతో, బాబా చేయి మన చేతో. అంటే బాబా శ్రీమత్ ఏం ఇస్తారు దాని అనుసారంగా నడుచుకోవాలి, బాబాని సదా సాత్విగా చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది,
सभी बोझ बाप के ऊपर रख अपने को हल्का कर दो। बोझ उतारने व मुश्किल को सहज करने का साधन आई बाप का हाथ और साथ। అంటే బరువు అంతా బాబా పైన పెట్టేయండి, లైట్ అయిపోండి. బరువు అంతా తీసి కష్టమైన పనిని ఈజీగా చేసే దానికోసం సాధన ఏమంటే సదా బాబా చేయి పట్టుకునేది, అంటే శ్రీమతిలో నడుచుకునేది. తర్వాత బాబాని సాత్విగా అనుభవం చేసేది జీవనం. మరి స్లోగన్ पुरुषार्थ में सच्चाई हो तो बाप दादा की एक्स्ट्रा मदद का అనుభవ్ కరేంగి. అంటే మన పురుషార్థంలో సత్యతాది స్థితి ఉంటే బాప్ దాదా మనకు ఎక్స్ట్రా సహయోగం ఇచ్చినట్టుగా అనుభవం అవుతూ ఉంటుంది. ఎప్పుడైనా పురుషార్థంలో చాలా సత్యంగా ఉండాలి, అప్పుడే బాబా మనకు సదా సహయోగి అవుతారు. ఓం శాంతి. जगमग ज्योति हूँ, मैं तो एक जगमग ज्योति हूँ. मैं सीप नहीं हूँ, मोती हूँ. मैं सीप नहीं हूँ, मोती हूँ. मैं तो एक जगमग ज्योति हूँ. जगमग ज्योति हूँ, मैं तो एक जगमग ज्योति हूँ. देख रही मैं दिव्य लोक में लाल प्रकाश अनंत रे. देख रही मैं दिव्य
नाग ज्योति हूँ।